గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్, 8th క్లాస్ స్టూడెంట్స్. ఈ రోజు మనం చెప్పే టాపిక్ ఏంటి అంటే ది సెల్ఫిష్ జైంట్, రిటర్న్ బై ఆస్కర్ వైల్డ్. ఒక సెల్ఫిష్ జైంట్, ఒక రాక్షసుడు, స్వార్థపరుడైన ఒక రాక్షసుడు కథ. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందమ్మా, చూడండి. ఆ కమింగ్ టు లెసన్. వన్స్ ఏ జైంట్ హ్యాడ్ లార్జ్ లవ్లీ గార్డెన్ విత్ లాట్ ఆఫ్ గ్రాస్ అండ్ ట్రీస్ ఇన్ ఇట్. ఒకప్పుడు జైంట్ కి, రాక్షసుడికి ఒక పెద్ద లవ్లీ అందమైన ఒక పూల తోట, గార్డెన్ ఉండేది అనమాట. సో గ్రాస్, నేలపై పెరిగే గడ్డి, గ్రాస్ అంటారు. ఓకేనమ్మా. సో ట్రీస్ ఉండేవంట ఆ తోటలో. సో వన్ డే హీ లెఫ్ట్ హిస్ గార్డెన్. ఒక రోజు అంటే అతను అంత అందమైన గార్డెన్ వదిలి అతను వేరే దేశానికి, వేరే ప్రాంతానికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడంటే వెంట్ టు హిస్ ఫ్రెండ్ ది కార్నిష్ ఆగ్ర్ అండ్ స్టేడ్ ఫర్ హిమ్ ఫర్ 7 years. ఎక్కడికి వెళ్తాడు? ఆ గార్డెన్ వదిలేసి, జైంట్ కున్న అందమైన గార్డెన్ వదిలేసి అతని ఫ్రెండ్ కార్నిష్ ఆగ్ర్ అనే ఒక అతని దగ్గరికి వెళ్తాడు. అతని దగ్గరికి వెళ్ళి 7 years అతనితో ఉండిపోతాడు. అంటే ఇతను కూడా ఒక జైంటే, అతను ఒక యూకేలో. ఇదంతా ఫిక్షనల్ స్టోరీస్ కదా, అలా అనమాట. సో ఆ జైంట్ ఇంకో జైంట్ కలడానికి వెళ్తాడు. 7 years ఆ జైంట్ ఉండిపోతాడు. మరి ఈ లవ్లీ గార్డెన్ లో అప్పటి వరకు ఈ లవ్లీ గార్డెన్ అలాగే, అంటే లవ్లీ గార్డెన్ వదిలేసి వెళ్తాడు. ఈలోగా 7 years వరకు ఈ గార్డెన్ లోకి ఎంటీగా ఉండిపోద్ది. ఆ టైంలో, డ్యూరింగ్ దట్ పీరియడ్, ఆ టైంలో ఎవ్రీ ఈవినింగ్ ది నియర్ ది స్కూల్ చిల్డ్రన్ ఎంటర్డ్ ది గార్డెన్ అండ్ ప్లే దర్ హ్యాపీ అండ్ జాయ్ఫుల్లీ. సో 7 years జైంట్ లేడు. ఇంకా ఆ సమయంలో ప్రతిరోజు ఈవినింగ్ నియర్ బై అంటే ఏంటి, దగ్గరగా ఉన్న సమీపంలో ఉన్న స్కూల్ పిల్లలు ఆ గార్డెన్ లోకి ఎంటర్ అయిపోయి చాలా ఆనందంగా, చాలా సంతోషంగా, ఆనందంగా ఆడుకునేవారు. సో ది ట్రీస్ ఇన్ ఇట్ బోర్ రిచ్ ఫ్రూట్, బర్డ్స్ సాట్ అండ్ బ్రాంచెస్ అండ్ సాంగ్ స్వీట్లీ. జైంట్ వెళ్ళిపోవడంతో, పిల్లలు రావడంతో ట్రీస్ కూడా ఏం చేసే, మంచి మంచి పళ్ళుని ఇచ్చేది, చెట్లు కూడా అక్కడ. అండ్ పక్షులు కూడా, రకరకాల పక్షులు చెట్టు కొమ్మల మీద ఎక్కి, బ్రాంచెస్ అంటే ఏంటి, ఏ పార్ట్ ఆఫ్ ట్రీ విచ్ గ్రోస్ అవుట్ ఫ్రమ్ ట్రంక్. సో ఆ బ్రాంచెస్ మీద పక్షులు ఎక్కి మధురమైన పాటలు పాడేవి, అంటే మధురంగా పాడేవి. ఓకేనమ్మా. నెక్స్ట్ పేరా. 7 years వాళ్ళ ఫ్రెండ్ కలడానికి జైంట్ వెళ్ళిపోతాడు. గార్డెన్ ఎంటీగా ఉంటుంది, పిల్లలు వచ్చి ఆడుకున్నారు. సో అదంతా మనం ఫస్ట్ పేర్ లో నేర్చుకున్నాం. సెకండ్ పేర్కి వచ్చిన తర్వాత, ఆఫ్టర్ 7 years అయిపోయిన తర్వాత అగైన్ ది జైంట్ కమ్ బ్యాక్ టు హిస్ గార్డెన్. అతని గార్డెన్ లోకి జైంట్ వచ్చేసాడు. ఈ సా ది చిల్డ్రన్ ప్లేయింగ్ ఇన్ హిస్ గార్డెన్. ఎప్పుడైతే జైంట్ 7 years తర్వాత తన గార్డెన్ కి వస్తాడో, అక్కడ పిల్లలందరూ ఆడుకోవడం ఈ జైంట్ చూస్తాడు. హీ కుడ్ నాట్ బేర్ ఇట్, అంటే బేర్ ఇట్ అని తట్టుకోలేకపోతాడు. హీ గ్రూ యాంగ్రీ, అతను ఫుల్ కోపం వచ్చేస్తుంది. హీ షౌటెడ్ సేయింగ్ దట్ ఇట్ వాజ్ హిస్ గార్డెన్, సో హీ వుడ్ నాట్ లెట్ దెమ్ ప్లే ఇన్ ఇట్. వెంటనే అరిసి, ఇది నీ గార్డెన్ కాదు, ఇది నా గార్డెన్. సో కోపంతో గట్టిగా అరిచి ఏం చెప్తాడంటే, ఇది నా గార్డెన్, ఎక్కడి నుంచి వెళ్ళిపోండి, మీకు పర్మిషన్ ఆడుకోవడానికి అని చెప్పి గట్టిగా అరుస్తాడు. జైంట్ ని చూడగానే పిల్లలందరూ ర్యాన్ అవుట్, ఇంకా పరుగులు తీరు మొదలెడతారు. పరుగులు భయంతో పరుగులు తీస్తారు. వెంటనే ఇంకా జైంట్ కోపం వచ్చి, పిల్లలు వస్తున్నారు, ఆడుకుంటున్నారని తెలిసి ఈ జైంట్ ఏం చేస్తాడు, కుళ్ళితో, స్వార్థపరుడు కదా. హీ బిల్ట్ ఏ హ్యూజ్ వాల్ అరౌండ్ దిస్ గార్డెన్. గార్డెన్ చుట్టూ ఒక పెద్ద వాల్ ని కన్స్ట్రక్ట్ చేస్తాడు, కడతాడు. అండ్ కెప్ట్ ద నోటీస్ బోర్డ్ దట్ సే ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్. మరి ఇంకేం చెప్తాడు, ఒక నోటీస్ బోర్డు కూడా తయారు చేస్తాడు. అంటే ఏంటి, ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్. ట్రెస్పాసర్స్ అంటే ఏంటి, వితౌట్ పర్మిషన్ ఎవరైనా వస్తే వాళ్ళకి శిక్షించడం అనేది జరుగుతుంది. టేక్ లీగల్ యాక్షన్. సో ప్రాసెస్ అంటే పర్సన్ ఎంటరింగ్ ల్యాండ్ వితౌట్ పర్మిషన్. సో ప్రాసిక్యూటర్ అంటే బీయింగ్ యాక్షన్ అగేన్స్ట్, అంటే వితౌట్ పర్మిషన్ ఎవరైనా వస్తే యాక్షన్ తీసుకుంటాము అని ఒక నోటీస్ బోర్డుని తయారు చేస్తారు. దాన్ని ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్. ఇది ఒక పేర. నెక్స్ట్ పేర. ఫ్రమ్ దట్ డే, ఇంక ఎప్పుడైతే ఈ జైంట్ ఒక పెద్ద వాల్ కన్స్ట్రక్ట్ చేస్తాడో గార్డెన్ చుట్టూ, ఇంకా ఆ రోజు నుంచి ది చిల్డ్రన్ త్రూ వాంటెడ్ టు ప్లే ఇన్ ది గార్డెన్. వి కుడ్ నాట్ ఎంటర్ ఇట్ బికాస్ ఆఫ్ దర్ ఫియర్ ఫర్ ది జైంట్. యాజ్ ద రిజల్ట్ దేర్ వాజ్ నో బ్లాసమ్స్, ట్రీస్ బోర్ నో ఫ్రూట్స్, నో బర్డ్ కేమ్ టు సింగ్. ఎప్పుడైతే ఈ జైంట్ పిల్లల్ని బెదిరించి, పిల్లల్ని భయపెట్టి పెద్ద వాల్ కన్స్ట్రక్ట్ చేస్తాడో, ఇంకా ఆ రోజు నుంచి పిల్లలు ఇంకా గార్డెన్ లోకి వెళ్ళలేదు, ఇంకా ఆడుకోలేదు, ఎందుకంటే జైంట్ చూసి భయపడి. సో ఫైనల్ ఇంకేమవుతుంది, పిల్లలు రాకపోయేసరికి ఇంకా అప్పుడు చెట్లు బాగా మంచి మంచి పువ్వులు పూసేవి, మంచి మంచి పళ్ళు ఇచ్చేవి. ఇంకా చెట్లు పువ్వులు పూయలేదు, వికసించలేదు. ఇంకా చెట్టుకి ఇంకా ఫ్రూట్స్ రాలేదు. ఇంకా ఏ ఒక పక్షి కూడా చెట్టు మీద వచ్చే పాటలు పాడడం జరగలేదు. పిల్లలు ఉన్నప్పుడు మాత్రం బాగా జరిగింది. తర్వాత ది స్ప్రింగ్ వసంతకాలం వస్తుంది. ది స్ప్రింగ్ కేమ్, వసంతకాలం వస్తుంది. బట్ ఇట్ వాస్ స్టిల్ వింటర్ ఇన్ ది జైంట్స్ గార్డెన్. వసంతకాలం వచ్చిన జైంట్ గార్డెన్ లో ఇంకా వింటర్ సీజన్ లాగే ఉంటది.
దేర్ వేర్ ది స్నో అండ్ ఫ్రాస్ట్ ఇన్ ది గార్డెన్. గార్డెన్ లో, జైంట్ గార్డెన్ లో వసంతకాలం వచ్చినా చలికాలం లాగే ఉంటది. స్నో ఇంకేముంటది, మంచుతో గడ్డ కట్టి, గార్డెన్ అంతా మంచుతో గడ్డ కట్టి ఉంటది. ఎవ్రీథింగ్ ఇన్ ద గార్డెన్ లుక్డ్ వైట్. గార్డెన్ లో ప్రతిదీ కూడా చాలా తెల్లగా ఉంటది, మంచు మంచు గార్డెన్ లో కురడం వల్ల. లేటర్ ఇన్ టు ద గార్డెన్ కేమ్ ది నార్త్ విండ్ ఫాలోడ్ బై ది హెయిల్. ఇంకా జైంట్ గార్డెన్ దగ్గర నార్త్ విండ్ అంటే ఏంటమ్మా, ఉత్తర గాలి వడగాలితో వస్తది జైంట్ గార్డెన్ లోకి. ఉత్తర గాలి వడగాలి, హెయిల్ అంటే ఏంటి, వడగాలితో కలిపి జైంట్ గార్డెన్ లోకి ఎంటర్ అవుతుంది. లుకింగ్ ఎట్ ది కోల్డ్ అండ్ వైట్ గార్డెన్, ఎప్పుడైతే ది సెల్ఫిష్ జైంట్ ఫెల్ట్ సాడ్ అండ్ వండర్డ్ వై ఇట్ హ్యాపెండ్ ఓన్లీ ఇన్ దిస్ గార్డెన్. తర్వాత అదేంటి, స్ప్రింగ్ వచ్చింది అందరి గార్డెన్స్ లో చాలా బాగుంది, నా ఒక గార్డెన్ కి ఏంటి స్ప్రింగ్ వచ్చినా సరే వింటర్ సీజన్ లాగా ఉంది, దాంతో పాటు నార్త్ సైడ్ గాలి, పెను తుఫాన్లు అండ్ వడగాళ్ళు అన్ని కూడా నా గార్డెన్ లోకి వచ్చాయి, నా గార్డెన్ అంతా చాలా వైట్ గా అయిపోయింది స్నో పడడం వల్ల అని, నా గార్డెన్ కిందకి ఇలా అయిందని చెప్పి జైంట్ చాలా చాలా సాడ్ గా, చాలా ఆందోళన పడి వండర్డ్ అంటే ఏంటి, ఆశ్చర్యపోతాడు, ఎందుకు నా గార్డెన్ కి ఇలా జరిగిందని. ది వింటర్ ది ఫ్రాస్ట్ ది నార్త్ విండ్ అండ్ హీల్ డాన్స్ దేర్. సో స్ప్రింగ్ సీజన్ రావాలి, నా గార్డెన్ లో చక్కగా పువ్వులు కురవాలి, అట్ ద సేమ్ టైం వసంతకాలం రావాలి, నా గార్డెన్ లో వింటర్ ఉంది అండ్ ఫ్రాస్ట్ నార్త్ విండ్, మంచు గడ్డలన్నీ ఉన్నాయి, మంచు గడ్డతో నా ఒక గార్డెన్ అంతా కూడా తెల్లగా అయిపోయింది, దానికి తోడు ఇంకా నార్త్ సైడ్ వచ్చిన విండ్, పెనుగాలి, అట్ ద సేమ్ టైం వడగాళ్ళు, ఇవన్నీ కూడా నా గార్డెన్ లో డాన్స్ చేస్తున్నాయి, ప్రకృతి దేవుడు నా పట్ల పగపట్టాడు ఏంటి అని జైన్ చాలా బాధపడతాడు. వన్ మార్నింగ్ జైంట్ హార్డ్ సమ్ లవ్లీ మ్యూజిక్. ఒక మార్నింగ్ జైంట్ ఏమొచ్చి, రాక్షసుడు ఒక అందమైన మ్యూజిక్ ని వింటాడు. అట్ ఫస్ట్ ఈ థాట్ దట్ మస్ట్ బి కింగ్స్ మ్యూజిషియన్స్. ఫస్ట్ ఏమనుకుంటాడంటే అది కింగ్స్ ఒక మ్యూజిషియన్స్ అని అనుకుంటాడు. కింగ్స్ మ్యూజిషియన్స్, రాజు దగ్గర సంగీతకారులు ఉంటారు కదా, వాళ్ళు ప్లే చేశారేమో అని జైంట్ అనుకుంటాడు. లేటర్ హీ అండర్స్టూడ్ దట్ ఇట్ వాజ్ లినెట్ బర్డ్ సింగింగ్ అవుట్ సైడ్ దిస్ విండో. తర్వాత అతను అర్థం చేసుకుంటాడు అది ఒక లినెట్ బర్డ్. లినెట్ బర్డ్ అంటే ఏంటి, ఒక మ్యూజిక్ సాంగ్స్ బాగా, అంటే కోకిల్ లాంటి ఒక పక్షి. సో దాని ఒక ఫర్ హెడ్ రెడ్డిష్ కలర్ లో ఉంటది అనమాట. అది విండో అవుట్ సైడ్ నుంచి పాట పాడుతుంటది జైంట్ ఒక విండో నుంచి. దట్ లవ్లీ సాంగ్స్ స్నో అండ్ ఫ్రస్ట్ ది నార్త్ విండ్ అండ్ హెయిల్ డిసపేర్డ్. ఎప్పుడైతే లినెట్ పక్షి వచ్చి పాటలు పాడడం మొదలెడుతుందో జైంట్ గార్డెన్ లో, వెంటనే ఎప్పుడైతే జైంట్ గార్డెన్ లో ఈ స్నో, ఈ ఫ్రాస్ట్, ఈ నార్త్ విండ్, ఈ యొక్క హెయిల్ అంటే మంచు గడ్డలు, ఈ నార్త్ విండ్, నార్త్ సైడ్ వచ్చిన పెనుగాలి అండ్ వడగాళ్ళు, ఇవన్నీ ఉంటాయో జైంట్ గార్డెన్ లో ఉన్నాయని బాధపడతాడో, ఎప్పుడైతే లినెట్ పక్షి పాడడం మొదలెట్టిందో ఇంక ఇవన్నీ, ఈ స్నో, ఫ్రాస్ట్, నార్త్ విండ్, హెయిల్ ఇవన్నీ కూడా మాయమైపోతాయి. ది జైన్ ఫెల్ దట్ స్ప్రింగ్ హ్యాడ్ ఎంటర్డ్ హిస్ గార్డెన్. అప్పుడు జైంట్ అనుకుంటాడు, అమ్మయ్య స్ప్రింగ్ సీజన్ వచ్చింది అని అనుకుంటాడు. అసలు స్ప్రింగ్ అంటే ఎప్పుడైతే ఇవి పోతాయో స్ప్రింగ్ సీజన్ వచ్చింది అనుకుంటాడు, కానీ అసలు ఇది పోవడానికి కారణం లినెట్ పక్షి పాడడం వల్ల. సో ది జైంట్ కేమ్ అవుట్ సైడ్ అండ్ సా చిల్డ్రన్ ఎంటర్ హిస్ గార్డెన్ త్రూ హోల్. తర్వాత మళ్ళీ జైంట్ ఏమొచ్చి తర్వాత రోజు మళ్ళీ ఈ పిల్లలు ఏంటి, గార్డెన్ చుట్టూ నేను గోడ కట్టించాను, అయినా సరే చిన్న హోల్ నుంచి ఒక హోల్ పెట్టుకొని ఆ హోల్ నుంచి వచ్చేసరికి జైంట్ అనుకుంటాడు, చూస్తాడు. లేటర్ దే స్టార్టెడ్ ప్లేయింగ్ సమ్ ఇన్ బ్రాంచ్ ఆఫ్ ది ట్రీస్. తర్వాత వాళ్ళు హోల్ నుంచి పిల్లలు ఆడుకోవడం మొదలు పెడతారు. తర్వాత చెట్టు యొక్క కొమ్మల మీద కూర్చుంటారు. దెన్ ది ట్రీస్ బ్లోసమ్. ఎప్పుడైతే ఈ యొక్క చెట్టు మీద ఈ పిల్లలు కూర్చుంటారో, ఆ చిన్నపిల్లలు వచ్చి ఆడుకుంటారో, చెట్టు మీద వచ్చి కూర్చుంటారో, వెంటనే ఆ ట్రీస్ బ్లోసమ్ వికసిస్తాయి. ఆ ట్రీ పువ్వులతోని ఇలాంటి పళ్ళని వికసిస్తాయి, బ్లోసమ్డ్. బర్డ్స్ కేమ్ అండ్ స్టార్టెడ్ సింగింగ్. ఎప్పుడైతే పిల్లలు వస్తారు గార్డెన్ లోకి, మళ్ళీ పక్షులు వస్తే మళ్ళీ పాటలు పాడడం మొదలు పెడతాయి. దేవర్ చిర్పింగ్ ఆల్సో. చిర్పింగ్ అంటే హై పిచ్ సౌండ్ అంటారు కదా, ఆ సౌండ్. సో ఆ సౌండ్ కూడా చేస్తాయి పక్షులు. ఇట్ వాజ్ లవ్లీ సైట్ టు లుక్ ఎట్. ఇది ఒక అందమైన దృశ్యం చూడడానికి. ఓకేనమ్మా. It was still winter because a boy standing there was hard to reach the branches of the tree. అంతా బాగుంది, గార్డెన్ అంతా బాగుంది, కానీ గార్డెన్ లో ఒక కార్నర్, దూరంగా ఉన్న ఒక స్థలం దగ్గర, ఒక కార్నర్ దగ్గర ఇట్ వాజ్ స్టిల్ వింటర్, స్ప్రింగ్ రాలే, వింటర్ సీజన్ లాగా ఉంది. ఎందుకంటే బికాజ్ ఏ బాయ్ స్టాండింగ్ దేర్, అక్కడ ఒక అబ్బాయి నించొని ఉన్నాడు. వాస్ ట్రైయింగ్ హార్డ్ టు రీచ్ ది బ్రాంచెస్ ఆఫ్ ది ట్రీ. ఆ అబ్బాయి చెట్టు ఎక్కడానికి చాలా కష్టపడుతున్నాడు, చెట్టు ఎక్కలేకపోతున్నాడు. ట్రైయింగ్ హార్డ్ కానీ ఫెయిల్ అయిపోతున్నాడు. బట్ హీ ఫెయిల్డ్. హీ వాస్ క్రైయింగ్ అండ్ వండరింగ్ అబౌట్ ఇట్. అలా ఏడుస్తాడు, చెట్టు ఎక్కలేకపోతున్నానని చెప్పి ఏడుస్తాడు. అండ్ వండరింగ్, చాలా దిగులు పడతాడు, చాలా బాధపడతాడు. సో ది నార్త్ విండ్ బ్లూ అండ్ రోడ్. మళ్ళీ ఆ ప్లేస్ లో నార్త్ విండ్, బ్లూ అంటే ఏంటి, నార్త్ విండ్ మళ్ళీ బ్లూ ఉదరగొట్టి గర్జిస్తుంది.
అక్కడ ఊదరగొట్టి వచ్చేస్తుంది నార్త్ విండ్ మళ్ళీ ఆ బాయ్ ప్లేస్ దగ్గర. వెన్ ది ట్రీ బెంట్ ఇట్స్ బ్రాంచెస్ అండ్ ఆస్క్ ది బాయ్ టు క్లైమ్. ఆ ట్రీ ఏం చేస్తుంది, కావాలనే ఆ చెట్టు అబ్బాయి ఎక్కలేకపోతున్నాడు కదా, అందుకని ట్రీ కావాలనే తన బ్రాంచెస్ తనే ఉంగిలే చేసుకుంటుంది. ఆ అబ్బాయి చెప్తుంది, నేను నా ట్రీ, నా బ్రాంచెస్ నేను ఒక ట్రీని, నా పేరు ట్రీ, నా బ్రాంచెస్ నేనే వంగేలా చేస్తున్నాను, ఇప్పుడు ఎక్కి క్లైమ్ ఎక్కువ అని చెప్తుంది ట్రీ. బట్ ది బాయ్ కుడ్ నాట్ క్లైమ్. అయినా సరే అబ్బాయి క్లైమ్ చేయలేకపోతాడు, ఎక్కలేకపోతాడు. ఓకేనమ్మా. సీయింగ్ దిస్ ది జైంట్స్ హార్ట్ మెల్టెడ్. ఇదంతా చూస్తున్నాడు దూరం నుంచి, జైంట్ చూస్తున్నాడు అబ్బాయి కాసి. అబ్బాయి ఏంటి పాపం ఒక చెట్టుని ఎక్కలేకపోతున్నాడు, చెట్టు వంగి ఎక్కమన్నా సరే ఎక్కలేకపోతున్నాడు, చాలా ఏడుస్తున్నాడు అని చెప్పి జైంట్ హార్ట్ కరుగుతుంది. హీ అండర్స్టూడ్ దట్ బికాస్ ఆఫ్ హిస్ సెల్ఫిష్నెస్ ఓన్లీ ది స్ప్రింగ్ డిడ్ నాట్ ఎంటర్ హిస్ గార్డెన్ అట్ ది రైట్ టైం. సో అప్పుడు జైంట్ కి అర్థమవుతుంది, జైంట్ రికగ్నైజ్ చేస్తాడు, అర్థం చేసుకుంటాడు. ఏమని అర్థం చేసుకుంటున్నాడు, నా ఒక సెల్ఫిష్నెస్ వల్ల, నా ఒక స్వార్థ బుద్ధి వల్లే స్ప్రింగ్ వసంతకాలం, వసంత ఋతువు నా గార్డెన్ లోకి ఎంటర్ అవ్వలేదు, కరెక్ట్ టైం కి ఎంటర్ అవ్వలేదు. అందరి గార్డెన్స్ లో ఎంటర్ అయింది కరెక్ట్ టైం కి, నా ఒక గార్డెన్ లో ఎంటర్ అవ్వలేదు, ఎందుకంటే నేను ఒక సెల్ఫిష్ ని అని రియలైజ్ అవుతాడు. ఈ బికేమ్ సెల్ఫ్లెస్ అండ్ వాంటెడ్ హెల్ప్ ద బాయ్. సో ఫైనల్ గా ఈ జైంట్ రాక్షసుడు సెల్ఫ్లెస్, స్వార్థ బుద్ధి పోతది. అండ్ ఆ అబ్బాయికి హెల్ప్ ఆ చెట్టు దగ్గర ఉన్న బాయ్ ఉంటాడు కదా, ఆ అబ్బాయికి హెల్ప్ చేయాలనుకుంటాడు. He wanted to see his garden a playground for children to play. So he wanted to see his garden a playground for children to play. ఇంతకుముందు గార్డెన్ హక్కు, గార్డెన్ భావించిన జైంట్ ఇప్పుడు తన గార్డెన్ ఒక ప్లే గ్రౌండ్ గా చూడాలనుకుంటున్నాడు మన జైంట్, పిల్లల కోసం, పిల్లలు ఆడడం కోసం, పిల్లలు ఆడుకోవడం కోసం. క్లియర్ అమ్మా. జైంట్ అబ్బాయి కాసి మూవింగ్ టువర్డ్స్ ది బాయ్, అబ్బాయి వైపు వెళ్తాడు. సో దెన్ ది అదర్ చిల్డ్రన్ సా హిమ్ అండ్ స్టార్టెడ్ రన్నింగ్ అవే. ఎప్పుడైతే ఈ జైంట్ ఆ అబ్బాయి, ఆ చిన్న బాబు చెట్టు ఎక్కలేకపోతున్నాడు కదా, ఆ బాబుని చూసి సహాయం పడ్డానికి జైంట్ వెళ్తాడు. తర్వాత అర్థం చేసుకుంటాడు, ఆ అబ్బాయి ఉన్న ప్లేస్, ఆ అబ్బాయి ఏడుస్తున్నాడు కాబట్టి ఆ ప్లేస్ దగ్గర వింటర్ సీజన్ ఉంది, స్ప్రింగ్ రాలేదు అనుకుంటాడు. సో మిగతా వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు కాబట్టి మిగతా అంత ప్లేస్ అంత దగ్గర పువ్వులు వికసిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం చెట్లు మంచి పువ్వులు, ఆ చెట్టుకి మంచి పువ్వులు పళ్ళు కాస్తున్నాయి, ఆ పక్షులు వచ్చి పాటలు పాడుతున్నాయి అనుకున్నాడు. సో వెంటనే ఇంకా అబ్బాయి ఆడడం చూడలేక జైంట్ అబ్బాయి వైపు వెళ్తాడు. ఈ అబ్బాయి వైపు జైంట్ వెళ్తున్నప్పుడు మిగతా పిల్లలు ఆడుకున్న పిల్లలు సడన్ గా జైంట్ అబ్బాయిని చంపేస్తాడేమో అనుకుని మిగతా పిల్లలు భయపడిపోయి మిగతా పిల్లలందరూ ఇంకా రన్నింగ్ అవే పారిపోవడం మొదలు పెడతారు, పరుగులు తీస్తారు. బట్ ది బాయ్ వాజ్ స్టిల్ దేర్. ఆ జైంట్ వస్తున్నాడు, మిగతా పిల్లలందరూ పాడిపోతున్నారు జైంట్ భయపడి, కానీ ఆ అబ్బాయి మాత్రం అస్సలు భయపడట్లేదు, అక్కడే ఉంటున్నాడు, వీపింగ్, ఏడుస్తున్నాడు. వీపింగ్ అని కన్నీరు కార్చడం. ఈ కేమ్ టు ది బాయ్. ఫైనల్ గా జైంట్ ఏమొచ్చి బాయ్ దగ్గరికి వస్తున్నాడు. ఈ టుక్ హిమ్ ఇంటూ హిస్ హ్యాండ్స్ అండ్ పుట్ హిమ్ ఆన్ టు ది ట్రీ. ఇవన్నీ జైంట్ ఏమొచ్చి తన చేతులతో ఆ అబ్బాయిని ఎత్తుకొని పుట్ హిమ్ అప్ అంటే పైకి చెట్టు పైన కూర్చోబెడతాడు. అట్ వన్స్ ది ట్రీ బ్లోసమ్. ఎప్పుడైతే అబ్బాయి చెట్టు మీద కూర్చుంటాడో చెట్టు మొత్తం, చెట్టు దగ్గర పువ్వులు అట్ ద సేమ్ టైం పళ్ళు వికసిస్తాయి. బ్లోసమ్డ్. లిటిల్ బాయ్ కిస్ జైన్. వెంటనే లిటిల్ బాయ్ ఏడుస్తూ లిటిల్ బాయ్ జైంట్ చెట్టెక్కించగానే నవ్వుకుంటూ జైంట్ ముద్దు పెడతాడు. ది అదర్ చిల్డ్రన్ హూ సా దిస్ రియలైజ్ దట్ ది జైంట్ వాస్ చేంజ్డ్. మిగతా పిల్లలు ఈ అబ్బాయి కాసి రావడం చూసి మిగతా పిల్లలు భయపడి పారిపోతారు కదా, జైంట్ చంపడానికి వస్తున్నారని భయపడి. ఆ పిల్లలందరూ కూడా ఏమని రియలైజ్ అవుతారు, జైంట్ మారిపోయారు అని రియలైజ్ అవుతారు. సో దే కేమ్ బ్యాక్ అండ్ స్టార్టెడ్ ప్లేయింగ్. సో జైంట్ మారిపోయాడు, చిన్న అబ్బాయిని ఏమనలేదు, చిన్న అబ్బాయికి హెల్ప్ చేశారు, ఇంకా మనల్ని ఏమంటాడు, మనల్ని కూడా ఏమన్నాడు జైంట్ అని చెప్పి పిల్లలు మళ్ళీ వెనక్కి వచ్చి ఆడుకోవడం మొదలు పెట్టారు. ది జైంట్ told that the children that it was their garden so they could come every day and play in it. జైంట్ అంటాడు, ఇది మీ గార్డెన్ పిల్లలు, మీరు రోజు చాడుకోండి, ప్రతిరోజు చాడుకోండి, ఇంకే అభ్యంతరం లేదు మీకు అని చెప్పి ఆ చుట్టూ గోడలు కట్టాడు, గోడ అంతా కూడా పగలగొట్టేస్తాడు, పిల్లలకే గార్డెన్ అంకితం చేసేస్తాడు జైంట్. ఈ పుల్ డౌన్ ది వాల్. పుల్ డౌన్ అంటే ఏంటి, కిందకి లాగడం, ఆ వాల్ లాగేస్తాడు, బద్దలు కొట్టేస్తాడు. హీ హిమ్సెల్ఫ్ స్టార్టెడ్ ప్లేయింగ్ విత్ ది చిల్డ్రన్. ఇంకైతే జైంట్ కూడా ఇంక పిల్లలతో ఆడడం మొదలు పెడతాడు. ఎవ్రీ ఆఫ్టర్నూన్ ఎక్సెప్ట్ లిటిల్ బాయ్ ఆల్ ది చిల్డ్రన్ ప్లేడ్ ఇన్ ది గార్డెన్. ప్రతిరోజు ఆఫ్టర్నూన్ స్కూల్ అయిపోయిన తర్వాత అందరు పిల్లలు గార్డెన్ లో ఆడుకుంటారు. కానీ ఇప్పుడు ఈ ఒక లిటిల్ బాయ్, అంటే ఎవరు, ఫస్ట్ జైంట్ చెట్టు ఎక్కలేకపోతే జైంట్ చెట్టు ఎక్కిస్తారు కదా, ఆ అబ్బాయి మాత్రం ఆడుకోడు పిల్లలతో, అలా ఒక దగ్గర ఉంటాడు. బట్ ది బాయ్ డిడ్ నాట్ కమ్. బాయ్ అసలు ఈ పిల్లలతో ఆడుకోవడానికి వాళ్ళ దగ్గర కూడా రాడు. ది జైంట్ సైడ్ దట్ ది చిల్డ్రన్ వేర్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్. జైంట్ అంటాడు, ఈ పిల్లలు చాలా అందమైన పువ్వులు లాంటి వాళ్ళు, పిల్లల్ని కంపేర్ చేస్తాడు, అందమైన పువ్వులతో పిల్లల్ని కంపేర్ చేస్తాడు. ఇయర్స్ పాస్డ్ బై. సంవత్సరాలు గడిస్తాయి. ది జైంట్ బికమ్ ఓల్డ్ అండ్ వీక్. జైంట్ అలా కొద్దిగా ఓల్డ్ గా, చాలా పెద్ద ఏజ్ అయిపోద్ది, చాలా వీక్ అయిపోతాడు, బలహీన అయిపోతాడు, పిల్లలతో ఇంకా ఆడలేకపోతాడు. హీ కుడ్ నాట్ ప్లే, హీ ఓన్లీ వాచ్ చిల్డ్రన్ ప్లేయింగ్. ఒకప్పుడు పిల్లలతో ఆడుకునేవాడు, ఏజ్ అయిపోతుంది, బాగా వీక్ అయిపోతున్నాడు, ఇంకా ఆడుకోలేక పిల్లలు ఆడుకుంటే చూడడం మొదలు పెడతాడు. వన్ వింటర్ మార్నింగ్, ఒక రోజు వింటర్ మార్నింగ్, స్ప్రింగ్ అయిపోయిన తర్వాత వింటర్ మార్నింగ్, ది జైంట్ సా ఇన్ వన్ కార్నర్ ఏ లవ్లీ ట్రీ విత్ వైట్ బ్లోసమ్స్. ఈ జైంట్ ఏమొచ్చి వన్ కార్నర్, ఒక మూలన
దూరంగా ఉన్న ఒక స్థలంని చూస్తాడు, చూస్తాడు. అక్కడ ఒక కార్నర్ దగ్గర దూరం ఉన్న స్థలం దగ్గర ఒక అందమైన ట్రీ ఉంటదంట, విత్ వైట్ బ్లోసమ్స్, అంటే తెల్లటి పువ్వులతో ఒక చెట్టుని చూస్తాడు. ఇట్స్ బ్రాంచెస్ వేర్ గోల్డెన్, దాని ఒక బ్రాంచెస్ గోల్డెన్ కలర్ లో కనబడి దాని పువ్వులు వైట్ కలర్ లో కనిపిస్తాయంట జైంట్ కి. అక్కడ లిటిల్ బాయ్ స్టూడ్ అండర్ ది ట్రీ, ఆ ట్రీ మీద ఎవరున్నారు, ఈ జైంట్ ఫస్ట్ లో ఒక లిటిల్ బాయ్ ఏడుస్తుంటే ఆ లిటిల్ బాయ్ ని ఎత్తుకొని చెట్టు మీద ఎక్కిస్తారు కదా, ఆ లిటిల్ బాయ్ ఆ చెట్టు మీద కూర్చున్నాడంట. హీ వాజ్ వౌండెడ్, ఆ అబ్బాయి ఏమొచ్చి ఏంటి ఏడుస్తున్నాడు. వౌండెడ్ అంటే ఏంటి, ఆ అబ్బాయికి గాయాలయ్యే. ది జైంట్ కేమ్ టు హిమ్, వెంటనే అబ్బాయి గాయాలు అవ్వడం చూసి జైంట్ ఏమో అతను అబ్బాయి దగ్గరికి వెళ్తాడు. అబ్బాయి దగ్గరికి వెళ్ళి అండ్ సా ది వౌండ్, ఆ అబ్బాయి అయిన గాయాన్ని మన జైంట్ చూస్తాడు. హీ ఫెల్ట్ యాంగ్రీ, చాలా కోపపడిపోతాడు. అండ్ సే దట్ హీ వుడ్ స్లే ది మ్యాన్ హూ హ్యాడ్ వౌండెడ్ ది బాయ్, వెంటనే కోపం వచ్చి నిన్ను ఎవరు గాయపరిచారు, అబ్బాయిని చూసి, అబ్బాయి గాయం అవడం చూసి జైంట్ పై బాధపడి నీకు గాయపరిచింది ఎవరు, నేను ఇంత దారుణంగా గాయపరిచింది ఎవరు అని చెప్పి చాలా కోపం పడి అరుస్తాడు. ది బాయ్ సే దట్ వేర్ ది వౌండ్స్ ఆఫ్ ది లవ్, అబ్బాయి అంటాడు నన్ను ఎవరు గాయపరచలేదు, ఈ వౌండ్స్ ఆఫ్ లవ్, ఈ గాయాలు అనేవి ప్రేమతో గాయపడ్డానివి, ప్రేమతో పడ్డ గాయాలు ఇవి అని చెప్తాడు. ది జైంట్ ఆస్క్ ది బాయ్ హూ హీ వాజ్, అప్పుడు జైంట్ అడుగుతాడు అసలు నువ్వు ఎందుకు నాకు మాత్రమే కనిపిస్తున్నావు, మిగతా పిల్లలతో ఆడుకోవట్లేదు, ఒక్కడో ఒక దగ్గర ఉంటున్నావు, నువ్వు అసలు ఎందుకు నాకు మాత్రమే కనిపిస్తావా, నువ్వు ఎందుకు, అసలు ఎవరే, నీ పేరేంటి, అసలు వివరాలన్నీ జైంట్ అబ్బాయిని అడుగుతాడు. బట్ ది బాయ్ స్మైల్ అండ్ టోల్డ్ హిమ్ దట్ హీ వుడ్ టేక్ హిమ్ టు హిస్ గార్డెన్ విచ్ వాస్ పారడైజ్, అబ్బాయి నవ్వుకొని అంటాడు జైన్తో, నేను నా ప్లేస్ తీసుకెళ్తున్నాను, నేను ఉంటున్న ప్లేస్ ప్యారడైస్ అంటే స్వర్గం, ఆ ప్లేస్ కి నేను నిన్ను తీసుకొని వెళ్తున్నాను అని అబ్బాయి చెప్తాడు. లేటర్ ఆల్ ది చిల్డ్రన్ ఫౌండ్ ది జైంట్ డెడ్, తర్వాత పిల్లలందరూ మళ్ళీ స్కూల్ అయిపోయిన తర్వాత వస్తారు కదా ఆడుకోవడానికి, పిల్లలందరూ చూస్తారు అప్పటికి జైంట్ చచ్చిపోయి ఉంటాడు. ది జైంట్ డెడ్ అండర్ ది ట్రీ కింద జైంట్ చచ్చిపోయి పడి ఉంటాడు. హీ వాస్ కవర్డ్ విత్ వైట్ బ్లోసమ్స్, జైంట్ ట్రీ కింద ఆ గోల్డెన్ ట్రీ వైట్ ఫ్లవర్స్ ఉన్న ట్రీ ఉంటుంది కదా, ఆ ట్రీ కింద జైంట్ బాగా ఏజ్ అయిపోయి వీక్ అయిపోయి పడిపోతాడు, చచ్చిపోయి ఉంటాడు. అతని మీద ఈ తెల్లటి పువ్వులన్నీ పడతాయి. అంటే ఆ అబ్బాయి ఎవరో కాదేమో ఒక సోల్, ఆత్మ. జైంట్ చనిపోతున్నాడు అని తెలిసి అబ్బాయికి ముందే తెలుసు, అందుకే అబ్బాయి ఆ వైట్ కలర్ ఫ్లవర్స్ తో ఉన్న చెట్టు మీద కూర్చొని జైంట్ చనిపోతాడని తెలిసి జైంట్ ని ఒక స్వర్గంలోకి, హీరోన్ లోకి తీసుకొని వెళ్తాడు. ఇదమ్మా లెసన్. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. క్లియర్ మా? సో ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. సో మీకు కనుక నేను చెప్పే లెసన్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సో ఈ లెసన్ మెయిన్ థీమ్ ఏంటంటే ఎప్పుడు కూడా మనుషులు ఎప్పుడు కూడా జాలితో ఉండాలి, కరుణతో ఉండాలి, అందరికి హెల్ప్ చేస్తుండాలి, సెల్ఫిష్ గా ఉండకూడదు. సెల్ఫిష్ గా ఉంటే ఎవరు మనం లైక్ చేయరు, వితౌట్ సెల్ఫిష్ గా ఉంటే ప్రతి ఒక్కరు మనం లైక్ చేస్తారు, మన చుట్టూ కూడా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ వస్తుంది. సో ఆ ఒక నీతిని ఒక లెసన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆస్కర్ వైల్డ్ గారు మనకు అందించారు. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. థ్యాంక్ యూ. ప్లేలిస్ట్ లో 8 CBSE లెసన్స్, 9 CBSE లెసన్స్, 10 CBSE లెసన్స్ నీట్ గా ఉన్నాయమ్మా, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ.